మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కేవి కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మా రైతు సమస్యల గురించి, మేము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి రైతు సమస్యల గురించి మాట్లాడతాము. మా గ్రామంలో, మా మండలంలో, మా నియోజకవర్గంలో పండినటువంటి ఈ ఉల్లి పంట దాదాపుగా ఈ జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ పండేది ఎమ్మినూరు నియోజకవర్గంలోనే ఉల్లి పంట. మేము 1200 కింటం కొంటామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రతిరోజు వర్షం పడుతుంది, పట్ట తెరచడానికి కూడా దిక్కులేని పరిస్థితి. ఉల్లిగడ్డలు నానుతున్నాయి రోజు, కానీ వాటిని కొనాలంటే క్వాలిటీ ఉండాలంటున్నారు వాళ్ళు. ఈ వర్షాలు పడుతుంటే క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కొనాల్సిన అవసరం కంటే మీరు కొన్నా మీ ప్రభుత్వమైనా నష్టపోతుంది. కాబట్టి మీరు ప్రతి రైతుకి 40 నుంచి 50 వేల రూపాయలు నగదు రూపంలో ఇస్తే తప్ప రైతు బాగుపడతాడు. కానీ మీరు కొంటాము అని చెప్పి ఉల్లిగడ్డలు కుళ్ళిపోయినాయంటే ఉల్లిగడ్డ కుళ్ళిపోకుండా ఉంటుందా? మీ రాజకీయ నాయకులైనా, మీ అధికారులైనా, ఎవరైనా కానీ దానికి సమాధానం ఒక్కసారి చెప్పండి. మీరు ఈ వర్షాలు ఇట్లా మాడ మూసుకొని ఉన్నప్పుడు 3-4 రోజుల లోపలనే ఉల్లిగడ్డ మెత్తగైపోతుంది, కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన దాన్ని మేము కొనము అంటారు. కుళ్ళిపోకుండా ఉండడానికి దానికి ఏం సూచన ఉందో, ఏం మంత్రం ఉందో మీరు చెప్పాలి ఒకసారి మీ పార్టీ తరఫున. అది ఇంకొకటి ఏమంటే, పత్తి పంట చేతికొచ్చింది. రైతులు పత్తి విరుచుకుందామనే టైం కొంతవరకు పడింది. అది దాన్ని పత్తిని విరుచుకోవాలనే టైంలోనే వర్షాలు భారీగా పడుతున్నాయి. ఆ పత్తి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పత్తి పంటకు కూడా ఖచ్చితంగా మీరు ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది రైతుకి అంటే, దాదాపు స్పేర్ మందులు అయితేనేమి, భూమి మందులు అయితేనేమి, దానికైనా కూడా 40-50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎకరాల ప్రకారం మీరు రైతులకి డబ్బులు ఇవ్వాలి. కానీ మేము కొంటాము అనడం తప్పు. కొనలేరు, కొనకుంటూ జరగదు. ఎందుకు జరగదు అంటే, ఒక 100 మంది రైతుల్లో 10 మంది రైతులు కొంటున్నారు. 90 మంది రైతుల్ని పొలాలలోనే కూలిపోతున్నాయి. వాటిని పెరకడానికి కూడా రైతులు భయపడుతున్నారు. కూలీలలో పొలాలలోనే కూలిపోతున్నాయి. ఆ కూలిన వాటిని మీరు ఎట్లా కొనరు? కాబట్టి రైతులకి డైరెక్ట్గా డబ్బు ఇస్తే తప్ప ఎకరాల ప్రకారము మీ అధికారులను పంపించి మీరు రాజకీయ నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎంత నష్టం జరిగింది, రైతుకి ఎంత పెట్టుబడి పెట్టినారు, దాంట్లో కనీసం సగం ఇచ్చినా కూడా రైతు సంతోషపడతాడు. మీరు కొనే లోపల మీరు అంతా కొంటాము అనే సరుకు కొనంటామని లోపల ఇది మొత్తంగా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసుకొని దిబ్బలో పోయడం తప్ప ఏం జరగదు. రెండోది, పత్తి పంట అయినా ఈ వర్షానికి ఇంకా మరీ ఎగురు వచ్చే పరిస్థితి అయితే లేదు. మొత్తంగా ఎర్రదిమ్మ తెగులు వచ్చేసి, ఎర్ర నెల్లు వచ్చేసి పత్తి పంట కంప్లీట్గా నాశనమైంది. కావాలంటే మీ అధికారులని, అగ్రికల్చర్ అధికారులని పొలాల మీదకి పంపించి పరిశీలించండి. మేము చెప్పిన వాటిలో ఏ తప్పు ఉన్నా మేము ఒప్పుకుంటాము. మేము మీ ప్రభుత్వాన్ని విమర్శించాలని కానీ, వ్యక్తిగతంగా చేయాలని కానీ ఏం లేదు. రైతుల తరఫున మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము రైతుల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మీరు దానికి సమాధానం వెతికి మీరు రైతులకు న్యాయం చేస్తే మీకైనా మంచి పేరే వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి మీకందరికీ మేము చేసే డిమాండ్ ఏమంటే, రైతుల అందరం కూడా మీరు క్షేత్ర స్థాయికి అధికారులు పంపించి పంట నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.